నేను మార్గదర్శిలో చేరాను. ఓ మోపెడ్ కొనుక్కున్నాను. ఈ వ్యాపార ప్రకటన మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది కదా. తన దారుణాలను ప్రశ్నించే బలం లేని మధ్యతరగతి వాళ్ళని ఆకర్షించడానికి రామోజీరావు వేసిన ఎరాది. మరి మార్గదర్శిలో చేరిన వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను మార్గదర్శిలో చేరాను, ఓ అగ్గిపెట్టు కొనుక్కున్నాను. ఓ సినిమాలో కమెడియన్ డైలాగ్ ఇది. నిజానికి తన చందాదారులకు అగ్గిపెట్టే కొనుక్కునే శ్రమ కూడా రామోజీ ఇవ్వరు. వాళ్ల పచ్చని జీవితాల్లో అగ్గిపెట్టి వాళ్ల బతుకులను రోడ్డున పడేసే దగుల్బాజీ విద్యలు ఆయనకు చాలానే తెలుసు. నమ్మి మార్గదర్శి చిట్స్లో చందాదారులుగా చేరిన లక్షల కుటుంబాలను అప్పుల్లో ముంచి అష్ట కష్టాలు పెట్టిన పాపాలన్నీ ఇప్పుడు పండుతున్నాయి. అంతమంది కన్నీళ్లు ఉసురు పోగేసుకున్న రామోజీరావు దివాలా తీసిన మార్గదర్శి సాక్షిగా తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారు. దీనిపైనే వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం చేసిన హర్షత్ మెహతా తన దందా ప్రారంభించిన 10 ఏళ్లలోనే దొరికిపోయాడు. కానీ దశాబ్దాలుగా చట్టాలను ఉల్లంఘిస్తూ దర్జాగా రాజభోగం వెలగబెడుతున్నారు రామోజీ. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మొహుల్ చోక్స్కీ మన చట్టాలకు, కోర్టులకు భయపడి విదేశాలకు పారిపోయారు. కానీ రామోజీరావు మాత్రం మీ చట్టాలు నాకు వర్తించవు అంటూ 145 కోట్ల మంది భారతీయులు వేరు, నేనొక్కడిని వేరు అంటూ మొత్తం దేశాన్నే ఎగతాళి చేస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే మన దగుల్బాజీ ముందు హర్షత్ మెహతా, విజయ్ మాల్యాలు ఎందుకు పనికిరారని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. లక్షల మంది సామాన్యుల బతుకుల్లో చీకట్లు నింపి వేల కోట్లు పోగేసి అక్రమాల కోట మీద విలాసాలు వెలగబెడుతున్న రామోజీ తన పాపాలకు ఖరీదు కట్టాల్సిన రోజు దగ్గర పడింది. నమ్మించి వంచడం, నమ్మిన పాపానికి నిలువునా ముంచడం. ఈ మాటలు వినగానే తెలుగు ప్రజలకు టక్కున గుర్తుకొచ్చేది చంద్రబాబే. కానీ చంద్రబాబుని జాకీలు పెట్టి లేపుతూ ఆ అవినీతి అనకొండని విజనరీగా గోబెల్స్ ప్రచారం చేసే పచ్చపత్రిక అధిపతి రామోజీరావు కూడా నయవంచనలో చంద్రబాబు అంతటి ఘనుడే. ఆ మాటకొస్తే నయవంచనలో చంద్రబాబు కన్నా 4 పేజీలు ఎక్కువే చదివారు రామోజీ. మార్గదర్శి చిట్ ఫండ్స్ తో లక్షల మంది మధ్యతరగతి ప్రజలను నమ్మించి నిలువునా ముంచారు రామోజీరావు. లక్షల కుటుంబాలను అప్పుల్లోకి నెట్టారు. అందమైన కలలు చూపిస్తూ రామోజీరావు సామాన్యుల మెడకు చిట్టీల ఉచ్చు బిగుస్తున్నారు. ఒక చిట్టి అప్పు తీర్చడం పేరిట మరో చిట్టీలో చేర్పిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నారు. ఆస్తులు తెగ నమ్ముకున్నా ఆ అప్పులు తీరవు. పైగా కాల్ మనీ ర్యాకెట్ ని తలపిస్తూ మార్గదర్శి సిబ్బంది వేధింపులతో చందాదారుల కుటుంబాలు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తుండడం రామోజీ ఆర్థిక అరాచకాలకు నిదర్శనం. చట్టాలను, న్యాయస్థానాలను ఏమాత్రం లెక్క చేయకుండా దశాబ్దాలుగా రామోజీ ఈ అక్రమాలను ఇష్టారాజ్యంగా చేస్తూ వచ్చారు. భారతదేశంలో ముఖ్యంగా ఈ మార్గదర్శి లాంటి ఈ చిట్ ఫండ్ సంస్థలు చూడండి, ఇవి రూల్స్ని తుంగలో తొక్కి ఏవి మాకు వర్తించవు అన్నట్టు ప్రతి ఇప్పుడు మీరు మార్గదర్శి విషయాన్ని చూసుకుంటే అండి, దాని పుట్టుక దగ్గర నుంచి ఇంతవరకు అంతా కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉంది. ప్రతి విషయంలోనూ పేచీ పెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు మీరు ఒకటి చెప్తే అది నాకు వర్తించదు అంటాడు, భారతదేశ చట్టాలు వర్తించవు అంటాడు, రాష్ట్ర చట్టాలు వర్తించవు అంటాడు, చిట్ ఫండ్ చట్టాలు వర్తించవు అంటాడు, కంపెనీ రెగ్యులేషన్స్ లేకపోతే కంపెనీ కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ లేకపోతే కంపెనీస్ యాక్టు నాకు అదేది వాళ్ళకు అనుకూలంగా ఉంటే వర్తిస్తుంది, అనుకూలంగా లేకపోతే వర్తించదు అంటారు. ఈ విధంగా ఈ చట్టాలని ఆయన ఏం చేస్తున్నారంటే ఒక రకంగా తనకు అనుకూలంగా మలుచుకుంటూ కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా వ్యాజ్యాలు వేసుకుంటూ కేవలం వాయిదాల మీద తిరిగేటటువంటి ఒక లిటిగెంట్ కంపెనీ కానీ ఒక లిటిగెంట్ ఫ్యామిలీ కానీ ఏదైనా ఉందంటే అది మార్గదర్శి సంస్థ, మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ, లేకపోతే రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, రామోజీ ఫ్యామిలీ మెంబర్స్. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో చందాదారులంతా 4 రూపాయలు దాచుకుంటే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయి కదా అన్న ఉద్దేశంతో చేరిన వాళ్లు. కానీ వాళ్ల ఆస్తులను లక్ష్యంగా చేసుకుని రామోజీరావు తన కుట్రను అమలు చేసేవారు. రాజకీయంగా ఎలాంటి అండాదండా లేనివారు, ప్రభుత్వ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఇతర మధ్యతరగతి వర్గాలనే రామోజీరావు లక్ష్యంగా చేసుకుంటారు. అటువంటి చందాదారుల్లో చిట్టీలు చెల్లించడంలో ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి వారిని మరికొన్ని చిట్టి గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తున్నారు. కొత్త చిట్టి గ్రూపుల్లో ప్రైజ్ మనీతో పాత చిట్టి గ్రూప్ వాయిదాలు చెల్లించవచ్చని ఆశ చూపిస్తున్నారు. అలాగని కొత్త చిట్టి ప్రైజ్ మనీ చందాదారుడికి చేరుతుందా అంటే అది లేదు. షూరిటీల పేరుతోనో మరో రకంగానో కొర్రీలు వేసి మరిన్ని చిట్టి గ్రూపుల్లో చేర్పిస్తున్నారు. చాలా మంది చందాదారులకు తెలియకుండానే వారి పేరిట మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజర్లు చిట్టి పాటలు పాడేస్తున్నారు. ఆ ప్రైజ్ మనీని మరో చిట్టి గ్రూప్లో సర్దుబాటు చేసినట్టు రికార్డుల్లో చూపిస్తున్నారు. అలా చందాదారులు తమకు తెలియకుండానే లెక్కకు మించి చిట్టి గ్రూపుల్లో సభ్యులుగా చేరి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
ఇక అప్పులు తీర్చడం వారి తరం కాదని నిర్ధారించుకున్న తర్వాత వారి ఇళ్లపై మార్గదర్శి చిట్ ఫండ్స్ ఉద్యోగులు దాడులు చేస్తున్నారు. వారిని వేధిస్తూ సామాజిక గౌరవానికి భంగం కలిగిస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. దాంతో తమ ఆస్తులను మార్గదర్శి చిట్ ఫండ్స్ పరంచేసి కట్టుబట్టలతో బయటకు వెళ్లిపోవలసిన అనివార్యత సృష్టిస్తున్నారు. కొందరి నుంచి ఆస్తిపత్రాలు, ఎల్ఐసి బాండ్లు తీసుకుని మరీ డబ్బులివ్వకుండా వేధిస్తున్నారు. మరికొందరిని చిట్టీలు పాడినా ప్రైజ్ మనీ ఇచ్చేందుకు నెలల తరబడి తిప్పుతూనే ఉన్నారు. చందాదారులను రామోజీ వేధించడం, నమ్మించి వంచడం, కుటుంబాలను రోడ్డున పడేయడం ఇవన్నీ మాత్రమే నేరాలు కాదు, అసలు డిపాజిట్లు సేకరించడమే పెద్ద నేరం. మార్గదర్శి చిట్ ఫండ్కి సంబంధించినటువంటి ఒక వ్యాజ్యం ఏదైతే ఉందో ఆ వ్యాజ్యానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక ట్రూత్ని ఏదైతే సుప్రీంకోర్టులో వారు ఫైల్ చేసినారో అఫిడవిట్ రూపంలో, దానికి సంబంధించినటువంటి వారి యొక్క అడ్వకేట్ రమేష్ బాబు గారు మాట్లాడుతూ ఈ కొన్ని నిజాలను ఎక్కడైతే సుప్రీంకోర్టులో చెప్పారో ఇవన్నీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో పిటిషనర్గా ఉండవల్లి అరుణకుమార్ గారికి కానీ లేదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చిట్ ఫండ్ కంపెనీలన్నీ కూడా చట్టబద్ధంగా వ్యవహరించాలనేటటువంటి అభిలాషని కాంక్షిస్తున్నటువంటి చాలామందికి ఈ కేసులో సుప్రీం న్యాయస్థానం సంచలనాత్మక తీర్పు చెప్పబోతోందనేటటువంటిది తప్పనిసరిగా అందరూ కూడా గ్రహించాల్సినటువంటి విషయం. జాతీయ బ్యాంకులు గాని, ప్రైవేట్ బ్యాంకులు గాని తమ ఖాతాదారుల ఆర్థిక పరిస్థితిని సహేతుకంగా అంచనా వేసి దానికి అనుగుణంగా రుణాలిస్తాయి. రుణాలు చెల్లించే స్తోమతను బట్టి ఒక పరిమితి విధిస్తాయి. దేశంలో ఏ ఆర్థిక సంస్థ అయినా ఈ నిబంధనను పాటించాలి. కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ మాత్రం అవేవీ పట్టించుకోదు. చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారికి కూడా వారి ఆదాయం ఆర్థిక స్తోమతను మించి ఎన్నో చిట్టి గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తుంది. ఇలా చేస్తే సహజంగా ఏ సంస్థకైనా నష్టం వస్తుందని ఆలోచిస్తున్నారా? ఆయన రామోజీరావు. నమ్మిన చందాదారుల బతుకుల్లో చిచ్చు రాజేసి చలి కాచుకునే దగుల్బాజీ కుట్రలు ఆయన దగ్గర చాలానే ఉంటాయి కదా. చందాదారులను వాయిదాలు చెల్లించలేని దుస్థితికి తీసుకెళ్లి వాళ్లు అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసి వారి ఆస్తులను ధారాదత్తం చేసే పరిస్థితి సృష్టించడం రామోజీ మార్క్ నయవంచన. ఇలా దశాబ్దాలుగా లక్షల కుటుంబాల ఉసురు పోసుకున్న రామోజీ పాపాలన్నీ బద్దలయ్యాయి. చట్టాలను ఏమాత్రం లెక్క చేయకుండా తాను అన్నింటికీ అతీతుణ్ణి అంటూ రామోజీ చేసిన దారుణాలకు ఖరీదు చెల్లించాల్సిన సమయం దగ్గర పడింది. అంతా నా ఇష్టం, నేను చెప్పిందే చట్టం, నేను చేసిందే న్యాయం. పత్రికని అడ్డం పెట్టుకుని దశాబ్దాలుగా రామోజీ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు చేసిన పాపాలు పండాయి. దగుల్బాజీ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ దివాలా తీసేసింది. వేల కోట్ల రూపాయలు దారి మళ్లించిన అక్రమాల చక్రవర్తి అటు చందాదారులకు కూడా వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డారు. దీంతో లక్షలాది మంది చందాదారుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. నిర్ణీత కాలంలో చందాదారులకు చిట్టిపాటల ప్రైజ్ మనీ చెల్లించలేక మార్గదర్శి ముఖం చాటేస్తోంది. మింగిన సొమ్మంతా కక్కించి తీరుతామని చందాదారులు తేల్చి చెప్తున్నారు. రామోజీరావు ఆర్థిక సామ్రాజ్యం అంతా అక్రమ పునాదులపై నిర్మించిందే. చట్టాలను హేళన చేస్తూ నిబంధనలను తుంగలో తొక్కి మార్గదర్శి కేంద్రంగానే ఇంత పెద్ద ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించారు రామోజీ. చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా ఆయన తమ సొంత పెట్టుబడులుగా మళ్లించడంతో మార్గదర్శి పాపాల పుట్ట బద్దలైంది. కేంద్ర చిట్ ఫండ్ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చిట్ రిజిస్ట్రార్ స్పష్టం చేయడంతో ఆ సంస్థలోని ఆర్థిక కార్యకలాపాలు దాదాపు 16 నెలలుగా స్తంభించిపోయాయి. దీంతో లక్షలాది మంది చందాదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిర్ణీత కాలంలో చందాదారులకు చిట్టిపాటల ప్రైజ్ మనీ చెల్లించలేక మార్గదర్శి ముఖం చాటేస్తోంది. ష్యూరిటీల పేరుతో కొర్రీలు వేస్తూ కాలహరణం చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మార్గదర్శి దుకాణం మూసేయడం ఒక్కటే మిగిలింది అన్నట్టుగా పరిస్థితి మారింది. మార్గదర్శి పేరుతో సగటు వేతన జీవుల, మధ్యతరగతి జీవుల యొక్క సంపాదనంతా కూడా మొత్తం లాగేసేసి వడ్డీల ఆశ చూపించి కోటాను కోట్ల రూపాయలని తమ ఆస్తుల పెంపకానికి పెట్టుబడిగా పెట్టుకొని వాళ్ళని దగా చేసినటువంటి వైనం చివరికి ఇవాళ చివరి దశకి చేరుకుంది. మొత్తం కోట్లలో చిక్కుకుపోయినటువంటి దీంట్లో ఇంతకాలంగా బుకాయిస్తూ దశాబ్దాలుగా ఆస్తుల్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్ళినటువంటి రామోజీరావు గారి మార్గదర్శి ఇవాళ పూర్తిగా ఒక డొల్ల కంపెనీగా మిగిలిపోయింది. 16 నెలలుగా ఎటువంటి కార్యకలాపాలు కూడా జరగనటువంటి స్థితిలో 4880
కోట్ల రూపాయలు ఇవాళ బకాయిలు పడి వాళ్ళకి బకాయిలు చెల్లించేటువంటి స్థితి ఉంది. బకాయిలు చెల్లించేటువంటి ఇది ఎలా చెల్లించాలో తెలియని స్థితిలో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోర్టు నుంచి శిక్షలు తప్పించుకునేటువంటి అవకాశం కూడా కించిత్ కనిపించినటువంటి స్థితిలో ఈ అవినీతి సామ్రాజ్యానికి, ఈ దోపిడీ సామ్రాజ్యానికి తెర పడేటువంటి పరిస్థితులు వచ్చాయి. కేంద్ర చిట్ ఫండ్స్ చట్టం 1982కు విరుద్ధంగా చందాదారుల సొమ్మును రామోజీరావు తమ సొంత వ్యాపార సంస్థలకు మళ్లించారు. ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్లతో పాటు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులుగా మళ్లించారు. రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. నిబంధనల ప్రకారం కొత్త చిట్టీలు ప్రారంభించాలంటే జిల్లా చిట్ రిజిస్ట్రార్ అనుమతి తీసుకోవాలి. అలాగే కేంద్ర చిట్ ఫండ్ చట్టాన్ని అమలు చేస్తున్నట్టుగా ఆధారాలు చూపాలని చిట్ రిజిస్ట్రార్లు మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్లను ఆదేశించారు. అందుకు రామోజీరావు ససేమిరా అన్నారు. మరోవైపు మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాలపై సిఐడి విభాగం 2022 నవంబర్లో కేసు నమోదు చేసింది. సొమ్మును రామోజీరావు అక్రమంగా మళ్లిస్తున్నారని తెలియడంతో కొత్త చందాదారులు చిట్టి గ్రూపుల్లో సభ్యులుగా చేరడం లేదు. అప్పటి నుంచి మార్గదర్శి చిట్ ఫండ్స్ లో కొత్త చిట్టీలు నిలిచిపోయాయి. దీంతో దశాబ్దాలుగా గొలుసుకట్టు మోసాల తరహాలో వ్యాపారం నిర్వహిస్తున్న రామోజీరావు అక్రమాలకు అడ్డుకట్టపడింది. ఆ సంస్థలో మనీ టర్న్ ఓవర్ నిలిచిపోయింది. మరోవైపు ఇప్పటికే కొనసాగుతున్న చిట్టి గ్రూపుల చిట్టిపాటల మొత్తం చెల్లించడం రామోజీకి తలకు మించిన భారంగా మారింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ రాష్ట్రంలో దాదాపు 16 నెలలుగా తమ చందాదారులకు ప్రైజ్ మనీ సక్రమంగా చెల్లించలేకపోతోంది. ఇక రాష్ట్రంలో 37 బ్రాంచ్ల ద్వారా మార్గదర్శి చిట్ ఫండ్స్ కు నెల 260 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది. అందులో 80 కోట్ల రూపాయలు డివిడెండ్లుగా చెల్లించాల్సి ఉండగా 180 కోట్ల రూపాయల వరకు చిట్టిపాటల ప్రైజ్ మనీగా చెల్లించాల్సి ఉంది. 2022 నవంబర్ నుంచి ఆ ప్రైజ్ మనీ మొత్తం సక్రమంగా చెల్లించకుండా బకాయిలు పేరుకుపోయాయి. ఆ ప్రకారం 16 నెలలకు 2880 కోట్ల రూపాయల వరకు బకాయిలు పేరుకుపోయాయని స్టాంపులు రిజిస్ట్రేషన్లు సిఐడి అధికారులు గుర్తించినట్టు సమాచారం. అలాగే మార్గదర్శి చిట్ ఫండ్స్ రసీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్లు కాల పరిమితి ముగుస్తున్నా చెల్లించలేకపోతోంది. 4% నుంచి 5% వడ్డీ చొప్పున 6 నెలల నుంచి 2 ఏళ్ల కాల పరిమితితో అక్రమంగా ఆ డిపాజిట్లు సేకరించింది. కాల పరిమితి ముగిసిన ఆ రసీదు డిపాజిట్లను కూడా మార్గదర్శి చిట్ ఫండ్స్ 16 నెలలుగా చెల్లించలేకపోతోంది. ఈ బకాయిలు కూడా కలిపితే మొత్తం మీద దాదాపు 2000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. వెరసి మార్గదర్శి చిట్ ఫండ్స్ దాదాపు 4880 కోట్ల రూపాయల వరకు చందాదారులకు చెల్లించాల్సి ఉంటుందని సిఐడి అధికారులు అంచనా వేశారు. చిట్టిపాటల ప్రైజ్ మనీ, కాల పరిమితి ముగిసిన డిపాజిట్ల సొమ్ము కోసం చందాదారులు మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ తమ గల్లా పెట్టె ఖాళీ కావడంతో మార్గదర్శి చిట్ ఫండ్స్ కొర్రీలు వేస్తూ చందాదారులకు మొండిచేయి చూపిస్తోంది. నిబంధనల ప్రకారం 3 షూరిటీలు చూపించినా వారు ప్రభుత్వ ఉద్యోగులు అయినా సరే ఏవేవో కొర్రీలు వేస్తూ తిరస్కరిస్తోంది. పైగా చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని మళ్లీ రసీదు డిపాజిట్ గానే తమ దగ్గర డిపాజిట్ చేయాలని సూచిస్తోంది. ప్రస్తుతం తాము ఆ మొత్తాన్ని చెల్లించలేమని చెబుతుండడం గమనార్హం. ఇలా అక్రమంగా రసీదు డిపాజిట్ల దందాను కొనసాగించాలని రామోజీరావు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన అక్రమ వ్యాపార సామ్రాజ్యానికి ఇంధనం ఈ అక్రమ డిపాజిట్లే కాబట్టి. కానీ సిఐడి అధికారులు నిశితంగా కేసు దర్యాప్తు చేస్తుండటంతో అక్రమ డిపాజిట్ల దందాకు చెక్ పడింది. తెల్లారి లేచింది మొదలు మందికి నీతులు చెప్పే రామోజీ మంది సొమ్మే మింగేశారు. 1000 కోట్ల రూపాయలు పాపపు సొమ్ముతో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. నమ్మిన చందాదారుల బతుకుల్లో నిప్పులు పోశారు. ఇక్కడితో ఆయన అక్రమాల లీలలు ఆగలేదు. నిత్యం వైట్ అండ్ వైట్లో కనిపించే రామోజీరావు దేశంలోనే పెద్ద బ్లాక్ కోబ్రా అంటున్నారు న్యాయ నిపుణులు. రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం పునాదులు మాత్రమే కాదు, గోడలు, స్లాబులు అన్నింటా బ్లాక్ మనీ భాగోతమే ఉంది. ఆ నల్లధనం దందా నిర్వహించడంలోనూ సరికొత్త దారులు వేసిన రామోజీ ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. నల్ల కుబేరులకు రామోజీరావు ఆసరాగా నిలుస్తున్నారా? అక్రమంగా, అన్యాయంగా, చట్ట వ్యతిరేకంగా నల్ల డబ్బు పోగేసిన గలీజు బ్యాచ్ కి రామోజీ మద్దతుగా నిలుస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం పక్కా ఆధారాలతో వినిపిస్తోంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ రసీదు డిపాజిట్ల పేరుతో సేకరిస్తున్న అక్రమ డిపాజిట్ల వెనుక నల్లధనం గూడు పుఠాని దాగుంది.
రాష్ట్రంలోని 37 మార్గదర్శి బ్రాంచ్ కార్యాలయాల్లో సేకరించిన రసీదు డిపాజిట్ల వివరాలను సిఐడి పరిశీలించడంతో ఈ బాగోతం బయటపడింది. ఆర్థిక లావాదేవీల నిర్వహణలో సంబంధిత వ్యక్తుల పాన్, ఆధార్ నంబర్లు నమోదు చేయాలని బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సంస్థలు ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధన. కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ సేకరించిన అక్రమ డిపాజిట్లకు ఇస్తున్న రసీదుల్లో ఎక్కడా కూడా డిపాజిట్దారుల పాన్ నంబర్, ఆధార్ నంబర్లను నమోదు చేయడం లేదు. అంటే ఆ డిపాజిట్ల వివరాలేవి ఆదాయ పన్ను శాఖ పరిశీలించే అవకాశం లేదు. ఎంత భారీ మొత్తాన్ని డిపాజిట్ చేసినా గుట్టు బయటపడదు. ఆ పేరుతో నల్ల కుబేరుల నుంచి భారీగా నల్లధనాన్ని అక్రమ డిపాజిట్లుగా సేకరిస్తోంది. అక్రమ మార్గాల్లో సంపాదించిన నల్లధనాన్ని దాచుకునేందుకు వారికి మార్గదర్శి చిట్ ఫండ్స్ ఓ మార్గంగా కనిపిస్తోంది. జాతీయ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై 5% కంటే అధికంగా వడ్డీ చెల్లిస్తున్నాయి. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేవలం 5% వడ్డీ చెల్లిస్తామన్నా సరే డిపాజిట్లు చేస్తుండడం గమనార్హం. ఎందుకంటే జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటే ఆ ఆదాయం ఎలా వచ్చిందన్నది చెప్పాల్సి ఉంటుంది. పాన్ నంబర్, ఆధార్ నంబర్, ఇతర వివరాలు సమర్పించాలి. అవి ఆర్బీఐ, ఆదాయ పన్ను, సిబిడిటి మొదలైన అధికారుల దృష్టిలో ఉంటాయి. ఆ వివరాలేవి వెల్లడించడానికి సుముఖంగా లేని వారు మాత్రమే ఇతర సంస్థల్లో డిపాజిట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వారు డిపాజిట్ చేసేదంతా నల్లధనమే కాబట్టి. ఈ విధంగా వేల సంఖ్యలో అక్రమ డిపాజిట్ల రూపంలో భారీగా నల్లధనాన్ని చెలామణిలోకి తీసుకువచ్చినట్టు సిఐడి గుర్తించి దర్యాప్తు ముమ్మరం చేసింది. మొదటి దశలో ₹1,00,00,000కు పైగా డిపాజిట్ చేసిన దాదాపు 1000 మందిని గుర్తించింది. అంటే మొదటి దశలో ₹1,000,00,000 అక్రమ డిపాజిట్లపై దృష్టి సారించింది. ఆ విధంగా డిపాజిట్ చేసిన ₹1,00,00,000 నిధులు ఏ ఆదాయ మార్గంలో వచ్చాయో తెలపాలని నోటీసుల్లో పేర్కొంది. కానీ ఇప్పటి వరకు ఎవరూ సిఐడి నోటీసులకు సమాధానం ఇవ్వనే లేదు. దీనిపై మార్గదర్శి చిట్ ఫండ్స్ ఉద్యోగులను ప్రశ్నిస్తే విస్మయకర సమాధానమిచ్చారు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలను ఆన్లైన్ ఖాతాలో ఎందుకు లింక్ చేయలేదని మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్లను ప్రశ్నిస్తే అది తమ విధానమని కూడా చెప్పడం గమనార్హం. అంటే పక్కా పన్నాగంతోనే నల్లధనం దాచుకునేందుకు మార్గదర్శి చిట్ ఫండ్స్ ను అడ్డాగా చేశారన్నది స్పష్టమవుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే మార్గదర్శి చిట్ ఫండ్స్ ని అడ్డం పెట్టుకుని రామోజీ చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు. మార్గదర్శి చిట్ ఫండ్ డిపాజిట్ల వ్యవహారంలో తాము ఎక్కడా చట్ట నిబంధనలను ఉల్లంఘించలేదంటూ ఇన్ని రోజులు బొంకుతూనే వచ్చారు రామోజీరావు. అయితే హిందూ అవిభాజ్య కుటుంబం పేరు మీద డిపాజిట్లు సేకరించడం ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45S కు విరుద్ధమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో స్పష్టం చేసింది. మార్గదర్శి డిపాజిట్ల సేకరణ అలాగే జరిగిందని ఆర్బీఐ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా 2,600 కోట్ల రూపాయల అక్రమ డిపాజిట్లు సేకరించడం మాత్రమే కాదు, కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కూడా మార్గదర్శి డిపాజిట్ల సేకరణను ఆపలేదు. అప్పుడు కూడా మరో 2,000 కోట్ల రూపాయలు సేకరించింది. ఈ మొత్తం ఎపిసోడ్లో తొలిసారి ఆర్బీఐ కోర్టు ముందుకొచ్చింది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45S ప్రకారం డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసులో రామోజీకి 10 ఏళ్ల జైలు శిక్ష తప్పదని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఫైనాన్షియల్ టెర్రరిజం అండి ఇది ఒక ఆర్థిక ఉగ్రవాదం. ఇది ఆర్థిక ఉగ్రవాదులు కూడాను ఇంత బరితెగించి చేస్తారైతే మనం అనుకోలేము. బేసిక్గా ఈ ఫైనాన్షియల్ టెర్రరిజంలో ఈ రకాలైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మనం చూస్తున్నాము. ఈ కోర్టుల పరిధిలో ఉన్నాయి. సరే, వాళ్ళు ఏ విధమైన శిక్షలు వేస్తారని పక్కన పెడితే బేసిక్గా నీవు చట్టాన్ని అతిక్రమించి వ్యాపారాలు చేస్తున్నారన్నది స్పష్టంగా జరుగుతున్నటువంటి వ్యవహారం. సో చట్టబద్ధత లేకుండా మీరు చేస్తున్నారంటే దానికి ఇప్పుడు మన ఇండియన్ లాస్ ఏ విధంగా అయితే చెబుతాయో, సో ఇందులో 2 యాంగిల్స్ చూడాలి. ఇప్పుడు సివిల్ యాంగిల్ చూడాలి, తర్వాత క్రిమినల్ యాంగిల్ కూడా చూడాలి. సో మీరు క్రిమినల్ యాంగిల్ చూసినట్లయితే మినిమం 10 years అయితే ఖచ్చితంగా పడుతుందండి. మినిమం 10 years సెంటెన్స్ అయితే ఖచ్చితంగా పడేటువంటి అవకాశాలు ఇందులో ఈ ఫ్రాడ్యులెంట్ వ్యవహారాలలో ఉంటాయన్నమాట. మార్గదర్శి కేంద్రంగా రామోజీ చేస్తున్న అక్రమాల జాబితా చాలా పెద్దది. బ్లాక్ మనీకి తన సంస్థని గేట్వేగా మార్చారు. దేశంలో ఏ ఆర్థిక సంస్థ కూడా చెయ్యని రీతిలో రామోజీరావు సరికొత్త నల్లధనం దందాకు తెరతీశారు. అందుకోసం ఆయన తెరపైకి తెచ్చిన విధానమే ఘోస్ట్ చందాదారులు. తమ ఏజెంట్ల ద్వారా రాష్ట్రంలోని చిరు వ్యాపారులు, గృహిణులు, ప్రైవేట్ ఉద్యోగులు, డ్వాక్రా మహిళల ఆధార్ కార్డులు సేకరిస్తారు. ఒక పట్టణంలోని వారి ఆధార్ నంబర్ల ఆధారంగా దూరంగా ఉన్న పట్టణంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయంలో చిట్టి వేస్తారు. తన పేరుతో చిట్టి ఉందనే విషయం సంబంధిత వ్యక్తులకు తెలియదు. వారినే ఘోస్ట్ చందాదారులుగా వ్యవహరిస్తారు. వాళ్ళు చిట్టి చందా కట్టరు, మార్గదర్శి చిట్ ఫండ్స్ కూడా కట్టదు. కానీ ప్రతి నెల డివిడెండ్లు, ఒకసారి చిట్టిపాట మొత్తాన్ని తీసుకుంటారు. ఆ చిట్టిపాట మొత్తాన్ని మళ్లీ మార్గదర్శిలోనే డిపాజిట్ చేస్తూ భారీగా నల్లధనాన్ని అక్రమ డిపాజిట్లుగా చెలామణిలోకి తీసుకొస్తారు.
ఆర్బీఐ చట్టాలకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించడం దగ్గర నుంచి బ్లాక్ మనీకి గేట్వేగా మార్చడం దాకా మార్గదర్శితో రామోజీ చేస్తున్న అక్రమాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు ఆ పాపాలన్నీ పండాయి. ప్రతి నేరానికి రామోజీకి శిక్ష తప్పదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.